గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. లాంగ్ టర్మ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు కొంతమంది సెకండ్ ఇయర్స్ కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో చిన్న ఇంటర్వ్యూ. మీ పేరు? ఏ ఇయర్ మీరు? సెకండ్ ఇయర్. ఓకే. ఐపీ ఎగ్జామ్స్ అయిపోయాయా? రేపు ఉందా ఎగ్జామ్? ఏమైనా ఏం ఎగ్జామ్ రేపు? జువాలజీ ఎగ్జామ్ రేపే. అయినా ఇప్పుడు మీరు గ్రాండ్ టెస్ట్ రాస్తున్నారా? ఓకే. దీన్ని బట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సంఘానికి, సొసైటీకి? గోయింగ్ వీళ్ళు సెకండ్ ఇయర్, మేము సెకండ్ ఇయర్, ఆమె సెకండ్ ఇయర్, ఆమె సెకండ్ ఇయర్, మేము సెకండ్ ఇయర్. చెప్పండి, ఎందుకు మీకు ఐపీ మార్కుల మీద ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఐపీ మార్కులకి ఎట్లాగో వ్యాలిడిటీ లేదు అని చెప్పేసి దీన్ని నీట్ని ప్రోత్సహిస్తున్నారా? యూజ్ ఉండదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నీట్లో ఒక్క మార్కు తేడా వచ్చినా సరే మనం ఎక్కడికో కాలేజీకి వెళ్ళిపోయి పడతాం. ఎయిమ్స్ అలా మామూలు కాలేజ్ రావచ్చు, మామూలు కాలేజ్ గవర్నమెంట్ అలా ప్రైవేట్ రావచ్చు, ప్రైవేట్ అలా రాకపోవచ్చు. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ పాస్ అయితే చాలు, అంటే ఇన్ఫ్యాక్ట్ 50% వస్తే చాలు ఐపీఈలో. కాబట్టి ఎలాగో ల్యాబ్తో కలిపి జస్ట్ పాస్ అయినా సరే వీళ్ళు 50% స్కోర్ చేయగలరు కాబట్టి. సో దే ఆర్ గివింగ్ ద మోస్ట్ ఇంపార్టెన్స్ టు నీట్, and even they are writing the grand test very sincerely. Now the time is also what is the time now? 9 o'clock, 9 p.m. and exactly tomorrow they are having zoology exam. Okay, ఏ ఎగ్జామ్ అయినా సరే మాకు నీటే ఇంపార్టెంట్ అని డెడికేటెడ్గా, డిటర్మినేషన్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దీస్ గర్ల్స్. వీళ్ళందరికీ మంచి సక్సెస్ రావాలని చెప్పేసి, వీళ్ళ ద్వారా ఐపీ మీద బాగా కష్టపడే వాళ్ళకి ఇన్స్పిరేషన్ రావాలని చెప్పేసి కోరుకుంటూ, దిస్ ఈజ్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమ్